రెడీగా ఉండండి, ఎందుకంటే నేను మీకోసం తీసుకొచ్చాను 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను. ఇవి మీ నిద్రని చెడిపేస్తాయి. ఈ సిరీస్ కేవలం స్టోరీస్ కాదు, అదిరిపోయే సస్పెన్స్ ని, థ్రిల్లింగ్ ని కలిగి ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ లో మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక్కడ మీకు మీ మతిని పోగొట్టే ట్విస్ట్ మరియు మనసుని హత్తుకునే సన్నివేశాలు, అదే విధంగా స్టోరీ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వెబ్ సిరీస్ లను చూసేలా చేస్తాయి. ఒకవేళ మీరు థ్రిల్ మరియు క్రైమ్ మిస్టరీలను ఎక్కువగా ఇష్టపడితే ఈ వీడియో మీకోసమే. వీటిలో ప్రతి మలుపులో సస్పెన్స్ మరియు ప్రతి స్టోరీలో ఒక కొత్త రహస్యం మనకి చూడడానికి లభిస్తుంది. ఈ 7 వెబ్ సిరీస్ లో మీ మతిని పోగొడతాయి. నెంబర్ 7. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ ని నేను ఒక్కడనే కాదు, నెట్ఫ్లిక్స్ మొత్తం కూడా మెచ్చుకుంటుంది. ఇందులో ఎన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయంటే మొదటి ఎపిసోడ్ లోనే మీరు బలహీనులుగా మారిపోతారు అంటే అర్థం చేసుకోండి. ఈ వెబ్ సిరీస్ ఒక డైరెక్టర్ స్టోరీ. అతను ఎక్కువగా జాపనీస్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. అది కూడా మసక ఉన్న మూవీస్ తీస్తాడు. అంటే మీరు ఒక్కసారి ఊహించగలరు జాపనీస్ మూవీస్ మసగా ఎందుకు ఉంటాయో మీకు తెలుసు. అయితే ఆ ఇండస్ట్రీ యొక్క ప్రపంచాన్ని మార్చేస్తాడు. అతను ఇలాంటి మూవీస్ తీసేవాడు అంటే మీరు ప్రతిరోజు హెడ్ ఫోన్ పెట్టుకొని ఎప్పుడో ఒకసారి బాత్రూమ్ లో చూసే ఉంటారు. అలాంటి మూవీస్ ఇతను తీస్తూ ఉండేవాడు. అయితే అతను ఇలాంటి మూవీస్ ఎందుకు మొదలు పెట్టాడు, ఎందుకు ఈ మూవీస్ తీశాడు అనేది మీరు ఇందులో డీటెయిల్ గా చూస్తారు. ఈ వెబ్ సిరీస్ వేరే లెవెల్లో ఉంది. కొంచెం కూడా రిస్క్ తీసుకోకండి, ఒంటరిగానే చూడండి, అది కూడా హెడ్ ఫోన్ పెట్టుకొని చూడండి. ఈ వెబ్ సిరీస్ చాలా దారుణంగా ఉంటుంది. ఇందులో ప్రతి సీన్ కూడా ఎంత అడల్ట్ గా ఉంటుందంటే మీరు ఊహించలేరు. ప్రతి 15 సెకండ్లకి ఒక సీన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7.6 గా ఉంది. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెంబర్ 6. ఇది 2020లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 6.4. ముంబై నగరంలో ఎలాంటి చీకటి కోణం దాగి ఉందంటే అక్కడ ఒక సాధారణ కానిస్టేబుల్ సడన్ గా ఒక హై ప్రొఫైల్ కేసులో ఇరుక్కుంటుంది. కానీ ఈ ఒక్క మిషన్ మాత్రమే కాదు, ఆమె ఐడెంటిటీ, కోరిక మరియు ఒక ఎమోషనల్ స్టోరీగా మారిపోతుంది. భయంకరమైన క్రిమినల్స్ ఉన్న ఆ దునియాలో ఆమె చాలా భయపడుతుంది. కానీ ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అంటే ఆమె తన కలలో కూడా అనుకోలేదు. ఈ వెబ్ సిరీస్ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ కూడా చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మీరు కనెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ మరియు అదే విధంగా గ్యాంగ్స్టర్ ఉన్న వెబ్ సిరీస్ నచ్చితే ఖచ్చితంగా దీన్ని మిస్ చేయకండి. ఒక సాధారణ కానిస్టేబుల్ భయపడుతూనే ఒక క్రిమినల్ ని, గ్యాంగ్స్టర్ ని ఎలా లేపేసింది మీరు దీంట్లో చూస్తారు. ఆమె అతన్ని చంపడానికి స్వయంగా అతనితో 100 సార్లు పడుకుంటుంది. ఆమెతో ప్రేమాయణం నటిస్తూ ఉంటుంది. భయపడుతూనే అతన్ని ప్రేమలో దించి మోసం చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇందులో 2 సీజన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మిస్ చేయకండి. నెంబర్ 5. ఒక డాన్సర్ అమ్మాయి ఉంటుంది. ఆమె ఆన్లైన్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆమె ఒక ప్లాస్టిక్ సర్జర్ తో కలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య డేటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే వారిద్దరి మధ్య ఒక ప్యాషనేట్ మరియు డార్క్ రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అబ్బాయి చాలా రహస్యంగా మాయమైపోతాడు. అతను ఏదో తప్పు చేశాడు అని ఆమెకి అనిపిస్తుంది మరియు అతన్ని వెతకడం మొదలు పెడుతుంది. అయితే ఆ అబ్బాయి ఈ అమ్మాయికి తన పేరుని తప్పుగా చెప్పి ఉంటాడు కాబట్టి అతని వెతకడం చాలా కష్టమవుతుంది. అయితే అతని వెతుకుతూ ఆమెకి ఏం తెలుస్తుంది అంటే అతనికి పెళ్ళైంది మరియు ఒక అబ్బాయి ఉన్నాడు అని తెలుస్తుంది. అతని భార్య మరియు పిల్లలు వేరే నగరంలో ఉన్నారు. అయితే ఈ అమ్మాయి అతన్ని ఎలాగైనా గుణపాఠం నేర్పాలి అనుకుంటుంది. అందుకని ఆమె ఒక కొత్త గుర్తింపుని తీసుకొని అతన్ని మోసం చేయడానికి బయలుదేరుతుంది. కానీ రాను రాను ఆమెకి ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది అంటే మీరు అస్సలు ఊహించలేరు కూడా. ఈ వెబ్ సిరీస్ లో చాలా ట్విస్ట్ మరియు టర్న్స్ ఉన్నాయి. అదే విధంగా చాలా అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ సీక్రెట్స్ మరియు అఫైర్స్, ఇదే విధంగా ఒక అద్భుతమైన స్టోరీ ఈ వెబ్ సిరీస్ లో ఉన్నాయి. అదే విధంగా రివెంజ్ కూడా ఉంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఫేక్ పీపుల్. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెంబర్ 4. ముంబై మేరీ జాన్. ఈ వెబ్ సిరీస్ నిజంగా జరిగిన కొన్ని సంఘటనలపై వచ్చిన వెబ్ సిరీస్. ఇందులో ఒక అబ్బాయి ఉంటాడు. అతను పెద్దైన తర్వాత ఒక గ్యాంగ్స్టర్ గా అవ్వాలి అనుకుంటాడు. అదే విధంగా అతను పెరిగిన తర్వాత గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు కూడా. గ్యాంగ్స్టర్ గా మారిన తర్వాత అతను ఎన్నో క్రైమ్ చేస్తాడు. అయితే అతన్ని పోలీస్ ఆఫీసర్లు పట్టుకోవాలి అనుకుంటారు. అదే విధంగా వాళ్ళకి అతన్ని ప్రాణాలతో లేదా చంపైనా పట్టుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. దాని వల్ల అతను ఆ దేశాన్ని విడిచి పారిపోతాడు. అసలు ఇతను ఎవరు అనేది మీరు తెలుసుకోవడానికి ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. ఈ సిరీస్ లో స్టోరీని ఏ విధంగా చూపించారంటే అది నిజంగా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఈ సిరీస్ లో గ్యాంగ్స్టర్ యొక్క తండ్రి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన కొడుకు గ్యాంగ్స్టర్ గా మారడం వల్ల అతను తన జాబ్ నే వదిలేస్తాడు. దీంట్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ ఇందులో ఒక ఎపిసోడ్ ని మీరు ఒంటరిగానే చూడాలి. ఈ వెబ్ సిరీస్ ని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 6.9 గా ఉంది. నెంబర్ 3. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా నిజ సంఘటనలపై ఆధారపడి తీసింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఒక ఆటో డ్రైవర్ పై ఉంటుంది. అతను సడన్ గా క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హత్యలు చేసి
చేస్తూ అతను ఒక గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు. చాలా మంది అమ్మాయిలను, స్త్రీలను అతను కామానికి బలి చేస్తాడు. మొత్తం సీజన్ లో మొత్తం 40 మందిని పాడు చేసి చంపేస్తాడు. అతను ఎందుకు ఇలా చేశాడు, అసలు ఎందుకు అతను గ్యాంగ్స్టర్ గా మారాడు, అతన్ని పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లోనే చూడాలి. ఇది G5 లో ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టించదు. ఈ వెబ్ సిరీస్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎవరైతే యాక్షన్ సీన్స్, బ్రూటల్ సీన్స్ ఎక్కువగా చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం. ఈ వెబ్ సిరీస్ G5 లో ఉంది. నెంబర్ 2 మిథ్య. ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కి IMDb రేటింగ్ 6.3 గా ఉంది. ఇందులో జూహీ అనే ఒక హిందీ టీచర్ ఉంటుంది. ఆమె లైఫ్ చాలా విధాలుగా దారుణంగా మారిపోయి ఉంటుంది. ఆమె జీవితంలో ఒక సైకోపాత్ స్టూడెంట్ అడుగు పెట్టడంతో మొత్తం మారిపోతుంది. దాంతో పాటు ఆమె భర్త కూడా చనిపోతాడు. అదే విధంగా ఆమె తన కొలీగ్స్ తో సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఆమె భర్తని ఎవరు చంపారు, ఆ అమ్మాయికి ఏం జరిగింది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. నెంబర్ 1. ఈ వెబ్ సిరీస్ 2022లో వచ్చింది. దీని పేరు బిచ్చుకా ఖేల్. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7.9 గా ఉంది. వెబ్ సిరీస్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిది. అతను వెబ్ సిరీస్ స్టార్టింగ్ లోనే ఒక లాయర్ ని చంపేస్తాడు. అయితే అసలు అతను ఎందుకు ఇలా చేస్తాడు, కేసు నుండి ఎలా తప్పించుకుంటాడు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. అంతేకాకుండా అతనికి చాలా సమస్యలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. దీంతో ఈ వెబ్ సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. మీరు ఈ వెబ్ సిరీస్ ని G5 లో చూడవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.